Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా, today's verse for our meditation is taken from the book of 2 Chronicles, chapter 20, verse 17. మరి నేటి ఉదయకాల ధ్యాన వచనము 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 17వ వచనం. Fear not, nor be dismayed, for the Lord will be with you. భయపడకుడి, జడియకుడి, యెహోవా మీతో కూడా ఉండును. Dear brothers and sisters, ప్రియమైన సహోదర సహోదరిలారా, the Lord will be with you. God will fight for you. What a message to any believer. మరి దేవుడు మీతో కూడా ఉంటాడు, దేవుడు మీ పక్షంగా యుద్ధం చేస్తాడంటే ఒక విశ్వాసికి ఎంత అద్భుతమైన సందేశం. What a courage we will get. మరి ఎంత ధైర్యం కలుగుతుంది. Man is not telling, God is telling. ఇక్కడ మనిషి చెప్పట్లేదు కానీ దేవుడు చెప్తున్నాడు. Our job is just to show up, to go to the battlefield. మనం చేయాల్సిన పని ఏంటంటే కేవలము యుద్ధ భూమికి వెళ్ళి అక్కడ కనబడాలి. But God will secure the victory for us. అయితే మన పక్షంగా దేవుడు విజయాన్ని ప్రసాదిస్తాడు. Fear not. భయపడొద్దు. To understand the context in which the promise comes, ఈ యొక్క వాగ్దానము ఏ సందర్భంలో ఇవ్వబడిందని అర్థం చేసుకోవాలంటే we must examine the passage of that scripture. ఈ లేఖన భాగంలో ఉన్న భాగమంతా మనం అర్థం చేసుకోవాలి. We all know it was written in the context of the battle King Jehoshaphat faced with 3 armies. ఇక్కడ యెహోషాపాతు 3 సైన్యాలతో ఎదుర్కొన్న యుద్ధం గురించి మాట్లాడుతుంది. Oh, armies of Ammonites, ఇక్కడ అమ్మోనీయుల యొక్క సైన్యం, armies of Moabites, మోయాబీల యొక్క సైన్యం, and the armies of Edomites. All the 3 came together. మరి ఏదోమీయుల యొక్క సైన్యము ముగ్గురు కలిసి వచ్చారు. We all know Jehoshaphat was a king who followed the Lord and brought spiritual reforms to the nation. మరి యెహోషాపాతు రాజయ్య ఉన్నాడు. అక్కడ దేశంలో ఇశ్రాయేల్ దేశంలో ఎన్నో మార్పులు He తీసుకొచ్చాడు. followed the Lord wholeheartedly. మరి హృదయపూర్వకంగా దేవుని వెంబడించాడు. But one morning, అయితే ఒక ఉదయకాలంన Jehoshaphat was shaken when his intelligence sources came running and told that this horrifying news. మరి ఎప్పుడైతే ఈ భయంకరమైన వర్తమానమును తనలో ఉన్న సైన్యం అందజేసిందో యెహోషాపాతు కలత చెందాడు. Oh, 3 armies are coming to attack Judah. మరి యూదా దేశం మీద దాడి చేయడానికి ముగ్గురు సైన్యంగా వస్తున్నారు. And 3 సైన్యాలు వస్తున్నాయి. They have already came to reached En-Gedi. వారు ఎన్గేది సమీపంలో ఉన్నారు. And that means that the enemy's coalition, all the 3 armies are just 50 miles south of Jerusalem. దాని అర్థం ఏంటంటే యెరూషలేముకు దక్షిణ భాగంలో కేవలము 50 మైళ్ళ దూరంలో ఉన్నారు. And they are so near. వారు ఎంతో సమీపంగా ఉన్నారు. And Jehoshaphat's life and his entire kingdom were on the brink of extinction. That is, if they come, this kingdom may be vanished. మరి యెహోషాపాతు యొక్క రాజ్యము ఒకవేళ ఈ సైన్యం గనక 3 సైన్యాలు గనక వస్తే ఈయన రాజ్యము ఇంకా కనుమరుగైపోతుంది. As believers, ఒక విశ్వాసులముగా every one of us wish to stay on the mountain top with God always. ఎల్లప్పుడూ కూడా ఆ పర్వత శిఖరం మీద దేవునితోనే ఉండాలనుకుంటాం. But what is the reality? అయితే నిజంగా చూస్తే ఏం జరుగుతుంది? We don't be there always on the mountain top. మరి ఎల్లప్పుడూ ఆ పర్వత శిఖరం మీదే ఉండం. Instead of finding ourselves on the mountain top, we find ourselves in a deep valley sometimes. ఆ పర్వత శిఖరం మీద ఉండేదానికి బదులుగా ఒకానొక సమయంలో ఆ లోయలో వెళ్ళిపోతాం. In the case of Jehoshaphat, it was the valley of great crisis. యెహోషాపాతు విషయంలో చూస్తే ఎంతో మరి ఆ విపత్తులో ఉన్న ఆ లోయలో ఉన్నాడు. Our biblical account of this valley takes place in the very valley of Beraka. మరి బైబిల్ సందర్భంలో మనం గమనిస్తే ఆ యొక్క బెరాకా లోయ గురించి మనం గమనిస్తాం. This is located between Hebron and Jerusalem. హెబ్రోను యెరూషలేము మధ్యలో అది ఉంది. So the valley of crisis occurred in the life of a good and godly king of Judah. మరి యూదా రాజైన ఒక మంచి రాజైన దైవికమైన రాజు యొక్క జీవితంలో కూడా ఇటువంటి లోయ అనే సందర్భం వచ్చింది. King Jehoshaphat does not seem to have originated this. He is not the reason for this crisis. మరి ఈ విపత్తుకు ఈ యెహోషాపాతు కాదు కారణం. It just seems to have fallen in his lap. మరి అది ఆయన ఒడిలో పడిపోయింది. He doesn't know about it. దాని గురించి ఆయనకు తెలియదు. Let us be honest. మనం యథార్థంగా ఉందాం. In our lives also, మన జీవితాల్లో కూడా we will go through such valleys, sometimes due to our own making. కొన్నిసార్లు మనంతట మనమే అటువంటి లోయల్లోకి వెళ్ళిపోతాం because of our own mistakes. మన సొంత పొరపాట్లను బట్టి. But sometimes they just come upon us without our involvement. అదే కొన్నిసార్లు మన ప్రమేయం లేకుండానే వాటంతట అవే వస్తాయి. It is something like this. ఈ విధంగా
If you are going on a car or scooter on a road, రోడ్డు మీద కారులో గాని స్కూటర్ లో గాని వెళ్తుంటే sometimes because of your mistake, the accident will take place. కొన్నిసార్లు నీ పొరపాటును బట్టి ప్రమాదం You have జరుగుతుంది. not driven the vehicle according to the rules. మరి ఆ రూల్స్ ప్రకారముగా నువ్వు ఆ నియమాల ప్రకారంగా నడిపించలేదు వాహనాన్ని. But always it is not like that. అయితే ఎల్లప్పుడు అదే విధంగా జరగదు. Sometimes because of others' mistake, though your mistake is not there, you have to face accident. కొన్నిసార్లు నీ పొరపాటు లేకపోయినా ఇతరుల పొరపాట్లను బట్టి ప్రమాదములు పడతావు. So sometimes we will go through such valley experiences without our involvement. కాబట్టి మన ప్రమేయం లేకుండానే ఇటువంటి లోయ అనుభవం గుండా వెళ్తుంటాం. In the life of Jehoshaphat, యెహోషాపాతు జీవితంలో he never provoked these three kings at all మరి for war. మరి యుద్ధం చేయమని ఈ ముగ్గురు రాజులను కూడా ఎప్పుడు కూడా ఆయన రెచ్చగొట్టలేదు. The enemies are near En-Gedi means, మరి ఆ శత్రువులు ఎన్గేది సమీపంలో ఉన్నారంటే suppose if the enemies come on foot, they are just 3 days away. ఒకవేళ కాలినడకన గనక శత్రువులు వస్తే 3 దినాల సమయం పడుతుంది. So in this situation, ఈ పరిస్థితిలో what Jehoshaphat did, మరి యెహోషాపాతు ఏం చేశాడు? first of all, మొట్టమొదటిగా when I am in a valley of crisis, మరి ఎప్పుడైతే నేను విపత్తు అనే లోయలో ఉన్నానో my body tells me to be panic. మరి నా యొక్క శరీరము మరి అది భయపడుతుంది. My spirit tells me to pray. నా ఆత్మ ప్రార్థన చేయమంటుంది. So I need to teach my spirit to pray rather than my body to be in panic. మరి నా ఆత్మకు ప్రార్థన చేయమని చెప్పాలి గాని నా యొక్క శరీరము భయపడమని చెప్పొద్దు. నేను శరీరానికి చెప్పకూడదు. శరీరానికి చెప్పకూడదు. Don't be, see, so in the case of Daniel, మరి దానియేలు విషయంలో చూస్తే when he heard that a royal statute is signed by the king Darius, ఎప్పుడైతే దర్యావేషు రాజు ఒక మరి రాజరికపు సంతకం చేశాడో, and that is based on the plot of those 120 governors and the other 2 presidents, మరి ఆ 120 అధిపతులు 2 అధ్యక్షుల యొక్క వారు చేసిన పన్నాగాన్ని బట్టి when Daniel heard that the decree is signed, ఎప్పుడైతే ఆ యొక్క శాసనము సంతకము చేయబడింది అని చూశాడో, Daniel was not in panic. దానియేలు అసలు భయపడలేదు. When such thing happens in your life, అలాంటి పరిస్థితి నీ జీవితంలో జరిగినప్పుడు, if you fear or if you are in panic, things cannot be improved. మరి నువ్వు భయపడితే, నువ్వు వణుకుతే పరిస్థితులు ఏమీ మారవు. You will further discourage yourself. ఇంకా నిన్ను నీవు ఇంకా నిరుత్సాహపరుచుకుంటావు. This is the time you must be strong. ఆ సమయంలో నువ్వు బలంగా ఉండాలి. When everything is going on, everybody will be strong. At least they will pose that they are strong. మరి అన్ని బాగా జరుగుతున్నప్పుడు అందరూ బలంగానే ఉంటారు, బలంగా ఉన్నట్టుగా చూపించుకుంటారు. But when some problem comes, అయితే ఎప్పుడైతే సమస్య వస్తుందో, sometimes the problem is without your involvement. కొన్నిసార్లు నీ ప్రమేయం లేకుండానే సమస్య వచ్చి You పడుతుంది. know that you are correct. నువ్వు అనుకుంటావు నేను బాగానే ఉన్నాను అనుకుంటావు. You know that you are correct. మరి నువ్వు బాగున్నావని నీకు తెలుసు. And also you have not committed any mistake. నువ్వు ఏ పొరపాటు కూడా చేయలేదు. But some problem came. అయితే సమస్య వచ్చింది. At that time, never be in panic. ఆ సమయంలో ఏమాత్రము జడియకూడదు, భయపడకూడదు. Daniel was not in panic. దానియేలు ఏమాత్రం భయపడలేదు. The firm decree of Darius says, మరి దర్యావేషు యొక్క శాసనం ఏం చెప్తుందంటే, if anyone prays to any other god or man regarding their request for 30 days, మరి ఎవరైనా వేరే దేవునికి గాని వేరే మనుషునికి గాని 30 రోజుల పాటు గనుక ప్రార్థన చేస్తే, yes, they will be thrown into the den of lions. వారు ఆ సింహపు బోనులో పడవేయబడతారు. ఆ సింహపు గుహలో So పడవేయబడతారు. the moment when he heard it, ఎప్పుడైతే ఆ మాట విన్నాడో, what is written in Daniel 6:10, దానియేలు 6వ అధ్యాయం 10వ వచనంలో ఏమని రాయబడింది? he went to his house. ఆయన తన ఇంటికి వెళ్ళాడు, He prayed to the Lord. ప్రభువుకు ప్రార్థన చేశాడు. No panic. ఏమాత్రం భయపడలేదు. No running here and there. అటు ఇటు ఏమాత్రం పరిగెత్తలేదు. Oh, this is the experience of great heroes of faith, మరి విశ్వాస వీరుల యొక్క అనుభవం ఈ విధంగా ఉంటుంది, including Jehoshaphat. మరి యెహోషాపాతుతో కూడా. We all know that the Bible is truth. మనకందరికి తెలుసు బైబిల్ అనేది సత్యం. It does not paint Jehoshaphat as a super warrior king. మరి యెహోషాపాతు ఒక గొప్ప యుద్ధ వీరుడుగా ఏమీ చూపించట్లేదు. He heard the news, ఆయన వర్తమానం విన్నాడు. and the very first thing is fear came over him, is like you and me. మరి మొట్టమొదటిగా నీవలే నావలే ఆయన కూడా భయపడ్డాడు. We also will react like that only. మనము కూడా అదే రీతిలో స్పందిస్తాం. Think about it. ఒకసారి ఆలోచించండి. Suddenly if you hear such horrifying news, ఒకసారి అలాంటి భయభ్రాంతులకు గురి చేసే వర్తమానం విన్నారనుకోండి, our first response will be fear only. మరి మొట్టమొదటిగా ఏ విధంగా స్పందిస్తామంటే భయపడతాం. People generally say that when we face fear, మరి ప్రజలు ఏమంటారంటే మనం ఎప్పుడైతే భయాన్ని ఎదుర్కొంటామో only 2 options will be there. మరి 2 మార్గాలే ఉంటాయి. What are they? అవేం మార్గాలు? One is fight, ఒకటి potladala, కొట్లాడాలి, or లేకపోతే flight. పారిపోవాలి.
fight or flight. కొట్లాట లేకపోతే పారిపోవట. Yes, one of these things we have to do. కాబట్టి ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయాలి. This is what the people will say. ప్రజలు ఇదే మాట చెప్తారు. Either you fight, you face it, or you fly. That is, you go away. నువ్వు ఎదుర్కొని కొట్లాడు లేకపోతే అక్కడి నుంచి వెళ్ళిపో. But look at Jehoshaphat's response. అయితే యెహోషాపాతు యొక్క స్పందన చూడండి. He set himself to seek God. ఆయన యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకున్నాడు. I wonder if in the world those who do not know Christ, only they have two responses when they face the fear. మరి దేవుని క్రీస్తుని ఎరగని వారు ఎప్పుడైతే భయపడతారో కేవలము When they face fear, they are having only two options. ఎప్పుడైతే భయాన్ని ఎదుర్కొంటారో వారికి రెండే మార్గాలు ఉంటాయి. As fight or flight. మరి కొట్లాడాలి లేకపోతే పారిపోవాలి. But the Christian who has given his heart to Jesus, and he has the potential of the third response. అయితే యేసుక్రీస్తు ప్రభుకి హృదయాన్ని ఇచ్చిన క్రైస్తవుడికి మరి మూడవ మార్గం ఉంది. What is that? అదేంటి? To set yourself seeking God. మరి నీవు దేవుని యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకోవడం అనేది. Yeah, as believers we can learn this by walking through several valleys. విశ్వాసులముగా అనేక లోయల గుండా వెళ్ళినప్పుడు నడిచినప్పుడు ఇది మనం నేర్చుకుంటాం. This is what Paul says in Philippians 4:6. ఫిలిప్పీ 4:6 పౌలు ఇదే మాట చెప్తున్నాడు. What he is saying? ఆయన ఏమంటున్నాడు? Be anxious for nothing, but in everything by prayer and supplication with thanksgiving let your requests be made known to God. దేనిని గూర్చి చింతపడకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. The same thing Paul is writing. మరి అదే సంగతిని పౌలు రాస్తున్నాడు. Secondly, రెండవది, when I am in the valley, ఎప్పుడైతే నేను లోయలో ఉంటానో mere lip service is not going to help. కేవలం పెదాల ద్వారా మాటలు పలుకుతే అది మనకు సహాయం చేయదు. Yeah, along with my words I must jump into serious action also. నా మాటలతో పాటు క్రియలు కూడా నేను చేయాలి. What they have done? వాళ్ళు ఏం చేశారు? They proclaimed a fast throughout Judah. మరి యూదా దేశమంతటా కూడా వారు ఉపవాసమును చాటించారు. Oh, that is action. అది క్రియ. Today the Christianity is filled with lip service Christians. మరి నేటి దినాలలో క్రైస్తవ్యం అనేది కేవలం పెదవుల ద్వారానే మాత్రమే చేస్తున్నారు. So Christians are like that. క్రైస్తవులు ఆ విధంగా ఉన్నారు. But on that day all fasted. అయితే ఆ దినాన అందరూ ఉపవాసం ఉన్నారు. They came together, they all sought to seek the Lord. మరి అందరూ కలిసి వచ్చారు, యెహోవా యొక్క విచారణ చేయడానికి ఇష్టపడ్డారు. And thirdly, మూడవది, when I am in the valley, ఎప్పుడైతే లోయలో ఉంటానో I learn that the way out is not my way but God's way. మరి ఆ బయటికి పడే మార్గం అనేది నా మార్గం కాదు కానీ అది దేవుని మార్గం. I need to make his way out my first choice. మరి ఆయన మార్గమును నా యొక్క మొదటి ఎంపికగా నేను చేసుకోవాలి. If I follow my own intellect, ఒకవేళ నా స్వంత జ్ఞానమును నేను వెంబడిస్తే sometimes the valley become more deeper and deeper and problems will become bigger and bigger. కొన్నిసార్లు ఆ లోయ ఇంకా లోతుగా పోతుంది, సమస్య ఇంకా పెద్దదవుతుంది. So we have to call God as my first line of defense. కాబట్టి దేవుడే నా పక్షంగా ఉండేవాడు అని దేవుణ్ణి మొట్టమొదటిగా నేను ఆశ్రయించాలి. Then all witnessed wonderful promise followed in victory. అప్పుడు అందరూ కూడా మరి వాగ్దానాన్ని పొందారు, తర్వాత విజయం పొందారు. Before I close, ముగించక మునుపు what are the principles we learned today? ఇక్కడ మనం నేర్చుకున్న నియమాలేంటి? Today I want to tell in a nutshell, as a gist. మరి క్లుప్తంగా ఈ రోజు మీకు చెప్పాలనుకుంటున్నాను. When we are going through crisis, ఎప్పుడైతే విపత్తు గుండా వెళ్తామో call upon God before doing anything else. మరి ఏదైనా పని చేసేదానికంటే మునుపు దేవునిని సంప్రదించండి. Oh, Jehoshaphat has not counted his army men. యెహోషాపాతు తన సైన్యాన్ని లెక్కించలేదు. He has not depended on other resources. వేరే వనరుల మీద ఆధారపడలేదు. When God said battle is mine, ఎప్పుడైతే దేవుడు యుద్ధము నాది అని చెప్పాడో he believed it. ఆయన నమ్మాడు. He sent the singers to worship the Lord. ప్రభువును ఆరాధించడానికి గాయకులను పంపించాడు. Who will do like that? ఎవరు చేస్తారా పని? 3 armies are coming. మరి 3 సైన్యాలు వస్తున్నాయి. As enemies. మరి శత్రువులుగా వస్తున్నారు. Who will send singers? మరి గాయకులను ఎవరు If పంపిస్తారు? anybody sends singers also, what the people will say? గాయకులను ఎవరు పంపిస్తే ప్రజలు ఏమంటారు? A person who believed God, who depended on God, who sought God, will follow God's way, not man's way. మరి ఏ వ్యక్తి అయితే దేవుని యందు విశ్వాసం ఉంచాడో, దేవుని యందు నమ్మిక ఉంచాడో, దేవుని వెంబడిస్తున్నాడో దైవికమైన మార్గం ఎంచుకుంటాడు గాని మానవుని మార్గం ఎంచుకోడు. The army of Jehoshaphat marched to the valley
but following the singers. First singers are going first. batch. యెహోషాపాతు యొక్క సైన్యము ఆ లోయలోనికి వారు వెళ్ళారు. అయితే సైన్యానికంటే ముందు గాయకులు వెళ్ళారు. So what is the result of prayer and worship? కాబట్టి ఆరాధన మరి ప్రార్థన ఆరాధనకు ప్రతిఫలముగా ఏం జరిగింది? God fought the battle. దేవుడు యుద్ధం చేశాడు. The valley was full of dead bodies of the enemy soldiers. ఆ లోయ అంతా కూడా శత్రువు యొక్క సైనికుల యొక్క మృతదేహాలతో నిండిపోయింది. The war became a profitable war to them because the people of Judah gathered the spoil for 3 days. ఆ యుద్ధం వారికి ఎంతో లాభముగా అయిపోయింది. ఎందుకంటే యూదా యొక్క ప్రజలు 3 దినాల పాటు అక్కడ ఉన్నవన్నీ కొల్లసం అంతా వారు ఏరుకున్నారు. Yeah, the war became a blessing. వారికి ఎంతో ఆ యుద్ధం ఆశీర్వాదంగా So మారింది. by seeking God first, కాబట్టి మొట్టమొదటిగా దేవునిని ఆశ్రయించినప్పుడు King Jehoshaphat turned the crisis into a blessing. యెహోషాపాతు రాజు విపత్తును ఆశీర్వాదంగా మార్చుకున్నాడు. We need to do the same in our lives. మన జీవితాల్లో కూడా ఇదే పని చేయాలి. Are you going through a battle today? ఇది నానా ఏదైనా పోరాటము గుండా Are you వెళ్తున్నావా? in the valley? నువ్వు లోయలో ఉన్నావు. Oh, this morning some problems are there in your life. ఈ ఉదయకాలమున నీ జీవితంలో ఏదైనా సమస్యలు ఉన్నాయి. Not because of your mistake. నీ పొరపాట్లను బట్టి కాదు. Somehow it has happened. మరి ఏదో రీతిలో జరిగిపోయింది. But what is your response? అయితే నువ్వు ఎట్లా స్పందిస్తున్నావు? If you are a believer, problem will come to everybody. నువ్వు విశ్వాసి అయితే ప్రతి ఒక్కరికి సమస్యలు We వస్తాయి. are called for problems. మనము సమస్యల కోసమే పిలువబడ్డాం. Yes, when problem comes, సమస్య వచ్చినప్పుడు your response is very important. నీ యొక్క స్పందన చాలా ప్రాముఖ్యం. You need not fight, you need not flight, but seek the Lord. మరి నువ్వు పరిగెత్తిపోవాల్సిన అవసరం లేదు, కొట్లాడాల్సిన అవసరం లేదు. అదే దేవునిని ఆశ్రయించు. Make God's way as your way. దేవుని యొక్క మార్గమును నీ మార్గముగా చేసుకో. If God asks you to send singers first, okay, send the singers. ఒకవేళ దేవుడు నిన్ను గాయకులను ముందుగా పంపించమంటే గాయకులనే పంపించు. The result, the victory is not because of the singers, not because of the soldiers. Battle is the Lord's. మరి ఆ యొక్క విజయం అనేది గాయకులను బట్టి కాదు, సైనికులను బట్టి కాదు, కానీ ఆ యుద్ధము యెహోవాదే. Oh, our seeking the Lord is very important. కాబట్టి మనము దేవుని ఆశ్రయించడం అనేది చాలా ప్రాముఖ్యం. Vedakuta. వెతకడం అనేది చాలా And ప్రాముఖ్యం. get the suggestion of God and do accordingly. That is very important. కాబట్టి దేవుని యొక్క ఆలోచన తీసుకొని ఆ విధంగా చేయడం అనేది చాలా Not ప్రాముఖ్యం. only telling these in words, but jump into action. They fasted and prayed. That is very important. కాబట్టి కేవలం మాటల రూపంలో చెప్పడం మాత్రమే కాదు, క్రియాపూర్వకంగా చేయాలి. వారు ఉపవాస దినము చాటించి వారు చేశారు. May God help us to understand these principles in our lives and be victorious in our Christian life. కాబట్టి ఈ నియమాలను మనం అర్థం చేసుకొని మన జీవితంలో విజయవంతులం అవునట్లుగా దేవుడు మనకి సహాయం చేయనుగాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల పరలోకపు తండ్రి, the men of God, the men of faith in the Bible are of great inspiration to us. బైబిల్లో ఉండే విశ్వాస వీరులు, దైవజనులు మాకెంతో ప్రోత్సాహకరంగా ఉన్నారు. Our methods and our weapons are not carnal. మా యొక్క మరి పనులు గాని, మా యొక్క ఆయుధాలన్నీ కూడా మరి అవి శారీర సంబంధమైనవి కాదు. Oh Lord, they are mighty. Oh Lord, because they are spiritual. అవెంతో బలమైనవి, ఎందుకంటే అవన్నీ ఆత్మ సంబంధమైనవి. Every one of us will go through valley experiences. ప్రతి ఒక్కరు కూడా లోయ అనుభవం గుండా వెళ్తారు. Though we want to be on the mountain top, always it will not be like that. ఎప్పుడు కూడా పర్వత శిఖరం మీద ఉండాలనుకున్నా ఎల్లప్పుడూ ఆ విధంగా ఉండలేము. But oh Lord, sometimes we have to go through valleys. అయితే ప్రభువా, కొన్నిసార్లు లోయల గుండా వెళ్ళాలి, Even without our mistake. మా పొరపాటు లేకుండా కూడా. But thou art with us. అయితే ప్రభువా, నువ్వు మాతో కూడా ఉన్నావు. Help us to seek thee all the time. ఎల్లప్పుడూ మిమ్మల్ని ఆశ్రయించినట్లుగా సహాయం చేయండి. Enable us to make your way as our way. ప్రభువా, నీ మార్గమును మా మార్గముగా చేసుకునే దానికి సహాయం It is చేయండి. not our intellect, it is not our resources, but God will fight our battles. మా జ్ఞానము కాదు, మా వనరులు కాదు, దేవుడే మా యొక్క యుద్ధాలు జరిగిస్తాడు. Oh, you will go before us. ప్రభువా, నువ్వు మాకు ముందుగా వెళ్తావు. Oh Lord, help us to understand these principles and implement in our lives. ఈ నియమాలను మేము అర్థం చేసుకొని మా జీవితంలో మేము అన్వయించుకున్నట్లుగా సహాయం We do చేయండి. pray in the mighty name of our Lord and Savior Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు యొక్క బలమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.